ఎన్ని ఎన్ని అబద్ధాలు మీరు ఒక్కసారి గమనించారు. మొన్న అసెంబ్లీ జరిగింది, ఇటనే అబద్ధాలు ఆడుతూ ఉంటే మొన్న అసెంబ్లీలో పట్టుకున్నాం. రెండు ముచ్చట్లు అడిగినాం. గతంలో మన కేసీఆర్ గారు బ్రహ్మాండంగా కాంతానపల్లి కట్టిండు, దేవాదుల పనులు పూర్తి చేసిండు, మల్లన్న సాగర్ కట్టిండు, కొండపోచమ్మ సాగర్ కట్టిండు, రంగనాయక సాగర్ కట్టిండు, సెక్రటరియట్ కట్టిండు, 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ కట్టించిండు, ప్రగతి భవన్ కూడా కట్టిండు. ప్రగతి భవన్లో అంటే ఏం అబద్ధాలు ఆడినప్పుడు ప్రగతి భవన్లో 150 బెడ్రూమ్లు ఉన్నాయట, స్విమ్మింగ్ పూల్ ఉన్నదట, బంగారం బాత్రూమ్లు ఉన్నాయనిగా ప్రజలకు అబద్ధాలు మాట్లాడి మనమే బుద్ధ జల్లే ప్రయత్నం చేసింది. మొన్న ఇప్పుడు ఎవరుంటున్నా బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఉంటుంది. మొన్న అసెంబ్లీ చాలా కాగానే పట్టుకున్నాను. అయ్యా బట్టి విక్రమార్క గారు ఇప్పుడు నువ్వే ఉంటున్నావు కదా ప్రగతి భవన్లో, ఎందుకంటే మీరు ఆపోజిషన్ లో ఉన్నప్పుడు 150 బాత్రూమ్లు అన్నావు, బెడ్రూమ్లు అన్నావు, ఏమేమో మాట్లాడారు. ఇప్పుడు చెప్పవే నేను అసెంబ్లీలో అడుగుతున్నా ఎన్ని రూములు ఉన్నాయో, అది ఏమున్నాయో లేచి చెప్పుకోవాలని అడిగినా. తలకాయ తీసుకెళ్ళి లేస్తే ఒట్టు, మాట్లాడితే ఒట్టు, మరి ఉంటే చెప్పాలి కదా. అన్ని చూంటా మాట. అట్లే నిరుద్యోగ వృత్తి గురించి అడిగిన. అయ్యా నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు 4,000 రూపాయలు, మరి ఆ నిరుద్యోగ వృత్తి ఎప్పటి నుంచి ఇస్తారు అని అడిగిన. ఏమన్నాడు ఒక్కసారి చూడు. నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తామని అడుగుతారు వృత్తులు. నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తామని అడుగుతారు వృత్తులు. నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీలో కానీ నేను దీంట్లో కానీ ఉద్యోగాలు ఇస్తాను చెప్పి మీరు కలెక్టర్ కావాలంటే ఉద్యోగం ఇస్తున్న మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ డిక్లరేషన్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తానని అడుగుతాడు వృత్తుడు. నేను నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో కానీ నేను దీంట్లో కానీ అప్పుడు నేను ఉద్యోగాలు ఇస్తాను చెప్పి మీరు ఎలక్షన్ కావాలంటే ఉద్యోగం ఇస్తాను మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ప్రియాంక గాంధీ కారణం చెప్పింది లేదా చూసింది కదా. అసెంబ్లీ సాక్షిగానే నిరుద్యోగ వృత్తి మేము ఇస్తామని చెప్పలే. ఇంతకంటే అబద్ధాలు ఉంటాయా? రేపు జనం ఒప్పుకుంటారా? అంటే ఇవన్నీ కూడా 6 గ్యారెంటీల అమలు విషయంలో ఇప్పుడు మేము అడిగామనుకో ఏమంటారు, అరే తొందరపడతారేమో మీరు ఇప్పుడే అడుగుతారా అంటారు. మనం తొందరపడతలేదు, మీరు చెప్పింది డిసెంబర్. రైతులు ఉంటారు మన ప్రాంతంలో, మీరు రైతులకు చెప్పాలి. 3 మోసాలు చేసిండ్రు రైతులకు. 3 వాళ్ళు ఏం చెప్పిండ్రు, డిసెంబర్ 9వ తేదీ రాగానే 2 లక్షల రుణమాఫీ అన్నారు. మేము రాగానే 15,000 రూపాయల రైతు బంధు అన్నారు, మోసం చేసింది. మేము రాగానే మీరు వడ్లమ్ముడు ఆపుకోండి 500 బోనస్ ఇచ్చి వడ్లు కొట్టమన్నారా లేదా? 3 మోసాలే కాదు. వడ్లు కొన్నారా? కొనలే. రుణమాఫీ చేసిండ్రా? చెయ్యలే. 3వది రైతు బంధు వేసిండ్రా? వెయ్యలే. 4వ మోసం 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు. ఒక ఆయన మెదక్లో ఎమ్మెల్యే ఉన్నాడు, 24 కాదు అవసరమైతే రోజుకు 48 గంటల కరెంట్ ఇస్తాడు. ఇక పుణ్యాత్ముడు. మరి ఇవాళ ఊళ్ళలో పోయి మీ ఊళ్ళలో మీరు అందరూ రైతులే వస్తున్న అదే 24 గంటలు. పొద్దున్నాక పొద్దుగాల 2 గంటలు పోతుంది, పొద్దుకి 6 గంటలు పోతుంది, మధ్యలో గంట పోతున్నారు. రోజుకు 14 గంటలు 15 గంటల కరెంటు కూడా వస్తలేదు. అంటే రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ 2 నెలల్లోనే 4 మోసాలు చేసింది రైతులకు. 24 గంటల కరెంటులో మోసం, రైతు బంధులో మోసం, వడ్లకు బోనస్ లో మోసం, 2 లక్షల రుణమాఫీలో మోసం. ఈ విషయాలను మీరు దయచేసి రైతుల్లో గ్రామాల్లో చర్చ పెట్టాలని చెప్పి నేను మీ అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అయితే రేవంత్ రెడ్డి గారు మీరే చూశారు, ఏమన్నాడు, నేను 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తా, అది సోనియా గాంధీ పుట్టినరోజు, ఆ రోజే 2 లక్షలు మాఫీ చేస్తాను. పాపం ఆయనకు ఏమనిపించిందో ఏమో కానీ 9వ తారీఖు అయితే లేట్ అయితే అనుకున్నాడు. 2 రోజుల ముందు 7వ తారీఖే ప్రమాణ స్వీకారం చేశాడు. ప్రమాణ స్వీకారానికి మాత్రం తొందరపడ్డాడు. మరి హామీల అమలు విషయంలో మాత్రం ఎగవేత దాటవేత. ప్రమాణ స్వీకారాన్ని 2 రోజులు ముంగటికి చేసి
హామీలు అమలు చేయబోయా అంటే దాటవేయబట్టి ఇదెక్కడి నీతి. అయినా 60 రోజులు అయిపోయింది, ఇక మిగిలింది 40 రోజులు. ఈ 40 రోజులు కూడా ఉంటారా? 10 రోజులు 15 రోజులు అయితే ఎలక్షన్ కోడ్ వస్తుంది, పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తుంది. రేపు ఏమంటాడు? అయ్యో కోడ్ వచ్చింది కదా, ఇప్పుడేం కోడ్ లేదు. నిజంగా నీకు 100 రోజులు అమలు చేసేది ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నీ హామీల మీద నిజాయితీ ఉంటే ఇప్పుడే జీవోలు ఇయ్యి, ఇప్పుడే నిర్ణయం తీసుకో. రేపు వడ్లు వస్తాయి యాసంగి పంటకు, ఆ వడ్లకు ఖచ్చితంగా 500 బోనస్ ఇచ్చి వడ్లు కొట్టనే నీ పార్లమెంట్ లో నీకు ఓట్లు వేస్తారు, లేకపోతే నీ కాంగ్రెస్ పార్టీని కోత పెడతారు. రేపు వడ్లు రావా? కరెక్ట్ గా ఓట్లు డబ్బులు పడే టైంకు వడ్లు వస్తాయి. అప్పుడు బోనస్ ఇవ్వలేదనుకో అదే కాంగ్రెస్ పార్టీకి ఇదే రైతులు తగిన బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా అక్క చెల్లెళ్లకు 2500 ఇస్తా అన్నవా లేదా మహాలక్ష్మి? మరి ఎందుకు ఇస్తలేవు? ఆ మహాలక్ష్మి ఇస్తేనే 2500 అక్క చెల్లెల అకౌంట్లో పడితేనే రేపు మహిళల ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. మా వృద్ధులకు వితంతువులకు 4,000 పెన్షన్ అన్నావు. हरीश राव करंट उल्ट मारे करंट पोते कैमरा चिकट चिकट